జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 46వ భాగము. ఒళ్ళంతా బాణము దెబ్బలతో పడి ఉన్న రామలక్ష్మణులను చూసిన వానరులకు ఏమి చెయ్యాలో తోచడం లేదు. రామలక్ష్మణులను పడగొట్టి ఇంద్రజిత్తు వెళ్ళిపోయిన తరువాత సుగ్రీవుడు, విభీషణుడు అక్కడకు వచ్చారు. వారు రామలక్ష్మణులను చూసి దుఃఖించారు. నీలుడు, ద్వివిధుడు, మైందుడు, సుషేనుడు, కుముదుడు, అంగదుడు, హనుమంతుడు రామలక్ష్మణుల పక్కనే నిలబడి ఉన్నారు. వారి దుఃఖానికి అంతులేదు. రామలక్ష్మణులకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. శరీరమంతా బాణములు తగలడం వల్ల వారు అటూ ఇటూ కదలలేకపోతున్నారు. విభీషణునికి కూడా ఏమి చెయ్యాలో తోచడం లేదు. విభీషణుడు కూడా రాక్షసుడే కాబట్టి ఇంద్రజిత్తు మాయలన్నీ విభీషణునికి తెలుసు. అదే మాయను ప్రయోగించి ఇంద్రజిత్తు కోసం వెతికాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులను పడగొట్టినందుకు మహదానందంగా ఉన్నాడు. రాక్షసులందరితో ఇలా అన్నాడు: ఓ రాక్షస వీరులారా, నేను రామలక్ష్మణులను వీరశయనం పొందేట్టు చేశాను. కరదూషణులను సంహరించిన రాముడు నా చేత చంపబడ్డాడు. దేవతలు కాని, అసురులు కాని, ఋషులు కాని రామలక్ష్మణులను నా శరబంధము నుండి విడిపించలేరు. ఈ రామలక్ష్మణుల వలననే నా తండ్రి రావణుడు నిద్రాహారాలు మాని వీరి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ రాక్షసులను నేను చంపి నా తండ్రిని బాధావిముక్తుణ్ణి చేశాను. ఇంకా ఈ రామలక్ష్మణుల పరాక్రమములు, వానర వీరుల పరాక్రమములు వృధా అయ్యాయి అని గట్టిగా పలికాడు. తరువాత ఇంద్రజిత్తు మరలా మాయాయుద్ధము చేయనారంభించాడు. వానర సేనా నాయకులను తన వాడి అయిన బాణములతో కొట్టాడు. బాణాలు ఎటు నుండి వస్తున్నాయో తెలియని వానర వీరులు కంగారు పడుతున్నారు. బాణాల దెబ్బలకు బలి అవుతున్నారు. ఇంద్రజిత్తు నీలుడిని 9 బాణములతోనూ, మైందుడిని, ద్విదుడిని ఒక్కొక్కరిని 3 బాణములతోనూ కొట్టాడు. జాంబవంతుడి వక్షస్థలాన్ని ఒకే ఒక్క బాణంతో చీల్చాడు. హనుమంతుని వక్షస్థలమును 10 బాణములతో కొట్టాడు. గవాక్షుడిని, శరభుడిని 2 బాణములతో కొట్టాడు. అంతక్రితం తనను ఓడించిన అంగదుని మీద విరివిగా బాణాలు ప్రయోగించాడు ఇంద్రజిత్తు. ఆ ప్రకారంగా వానర వీరులను తన వాడి అయిన బాణములతో గాయపరిచి సింహనాదము చేశాడు ఇంద్రజిత్తు. వానరుల దుస్థితి చూసి ఇంద్రజిత్తు వికటాట్టహాసం చేశాడు. ఓ రాక్షసులారా, చూడండి, రాముడు, లక్ష్మణులను నా శరబంధంలో బంధించాను. చూడండి ఎలా స్పృహ లేకుండా పడి ఉన్నారో అని పెద్దగా అరిచాడు. శరబంధంలో పడి ఉన్న రామలక్ష్మణులను చూసి రాక్షసులు సంతోషించారు. వారు కూడా సింహనాదములు చేశారు. రాముడిని ఇంద్రజిత్తు చంపాడు అని తెలుసుకుని అందరూ ఇంద్రజిత్తును ప్రశంసించారు. ఇంద్రజిత్తు రామలక్ష్మణుల వంక చూశాడు. రామలక్ష్మణులు ఊపిరి తీసుకోవడం లేదు, వారిద్దరూ మరణించారు అని నిర్ధారణ చేసుకున్నాడు ఇంద్రజిత్తు. విజయ దుందుభులు మోగించుకుంటూ, జయ జయధ్వానాలు చేసుకుంటూ లంకానగరంలోకి ప్రవేశించాడు ఇంద్రజిత్తు. చలనము లేకుండా పడి ఉన్న రామలక్ష్మణులను చూసిన సుగ్రీవునికి ఒళ్ళంతా భయమావహించింది. కళ్ళ నిండా నీళ్లు కమ్మాయి. దీనంగా రాముని వంక చూస్తున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న సుగ్రీవుని చూసి విభీషణుడు ఇలా అన్నాడు: అదేంటి సుగ్రీవా, ఈ మాత్రం దానికే భయపడితే ఎలా? యుద్ధమంటే ఇలాగే ఉంటుంది. జయాపజయాలు దైవ ఆధీనాలు కదా. మనం అదృష్టవంతులము అయితే రామలక్ష్మణులకు స్పృహ వస్తుంది. రాముడు సత్యవంతుడు, ధర్మాత్ముడు. అటువంటి రామునికి మృత్యుభయము లేదు. ధైర్యంగా ఉండు అని తన చేత్తో సుగ్రీవుని కన్నీళ్లు తుడిచాడు విభీషణుడు. సుగ్రీవా, ఇది దుఃఖించుటకు సమయము కాదు. దుఃఖము అన్ని కార్యములను నాశనము చేస్తుంది. కాబట్టి దుఃఖాన్ని వదిలిపెట్టు. చేయవలసిన పనులను ఎలా చెయ్యాలో ఆలోచించు.
సైన్యములకు తగిన ఆదేశాలు ఇవ్వు. సైన్యములో విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని రేకెత్తించు. రామ లక్ష్మణులకు స్పృహ వచ్చేంత వరకు వారిని మనము రక్షించాలి. తరువాత రామలక్ష్మణులు మనలను రక్షిస్తారు. అటు చూడు, రాముని ముఖంలో కాంతి ఇంకా అలాగే ఉంది. రాముడికి తప్పకుండా స్పృహ వస్తుంది. మరణము సంభవించిన వారి ముఖంలో ఇటువంటి కాంతి కనబడదు. కాబట్టి రాముడు మరణించలేదు. కాబట్టి ముందు నీవు పోయి రాముడు మరణించలేదు అని చెప్పి సేనలలో విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించు అని అన్నాడు. సుగ్రీవుడు విభీషణుడు చెప్పిన మాదిరి రాముడు మరణించలేదు, బ్రతికే ఉన్నాడు అని ప్రచారం చేసి సైనికులలో నూతన ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించాడు. అక్కడ లంకానగరములో ఇంద్రజిత్తు జయ జయధ్వానాలతో తన తండ్రి రావణుని వద్దకు వెళ్ళాడు. రాముడు ఇంద్రజిత్తు చేతిలో మరణించాడు అన్న వార్త విన్న రావణుడు మహదానందభరితుడయ్యాడు. ఇంతలో ఇంద్రజిత్తు తండ్రి వద్దకు పోయి నమస్కరించి, తండ్రి, నేను రామలక్ష్మణులను చంపాను అని చెప్పాడు. రావణుడు సింహాసనము మీది నుండి ఒక్క ఉదుటున పైకి లేచి క్రిందకు దిగివచ్చి ఇంద్రజిత్తును గాఢంగా కౌగలించుకున్నాడు. అతని శిరస్సును మూర్కొని, కుమారా, నిజమా? రామలక్ష్మణులు మరణించారా? ఎంతటి శుభవార్త చెప్పావు. ఇంతకు రామలక్ష్మణులను ఎలా చంపావు అని అడిగాడు రావణుడు. ఇంద్రజిత్తు తాను రామలక్ష్మణులను వాడి అయిన బాణములతో శరీరమంతా తూట్లు పడేటట్టు ఎలా కొట్టింది, ఎలా శరబంధనం చేసింది వివరంగా చెప్పాడు. ఇంద్రజిత్తు మాటలు విన్న రావణుడు ఎంతో సంతోషించాడు. ఇంద్రజిత్తును మనసారా అభినందించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 46వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.